హాయ్ అండి అందరికీ. ఒక మనిషి కంగారు మన ఇష్టాన్ని, కోరికలనైతే మార్చేస్తది. ఎందుకంట, ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కుడుతున్నాను గదా! వాళ్ళైతే మన దగ్గరికి ఫస్ట్ టైమ్ వచ్చిన కస్టమర్ అనమాట. నా దగ్గరికి ఒకసారి వచ్చి ముందే అడిగి ఎళ్ళింది. "అక్క నేను ఇలా వర్క్ ఏయించుకుంటా పెళ్లి బట్టలు. మంచిగా కుట్టాలక్క ఫస్ట్ టైమ్ నీ దగ్గరికి వచ్చినా" అంటే, "సరే ఒకటి మామూలుది ఇచ్చి చూడండి. మీకు నచ్చితే కుట్టించండి" అంటే, "ఇక లేదక్క మీ వీడియోలు కూడా చూసాను. నాకు బాగా నచ్చింది" అనేసి చెప్పి ఇగ అంటే, "సరే మరి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి నువ్వు నాకు రేపే తీసుకొస్తే నేను కుడతా" అంటే, "లేదు నేను వర్క్ ఏపిచ్చుకుంటా. లైనింగ్ ఎంత తేవాలంటే, మీరు పెట్టుకునే డిజైన్‌ని బట్టి లైనింగ్ అయితే అడుగుతా. మినిమమ్ ఒక మీటర్ పావు, మీటర్‌న్నర పడతది. మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారో నాకు తెలియదు కదా" అని చెప్పిన. "సరే రేపు పక్కా తీసుకొని వస్తా అక్క" అని వెళ్ళి 3 డేస్‌కొచ్చింది. 3 డేస్‌కొచ్చేసి ఇట్లా వర్క్ అయితే ఏయించుకొనొచ్చింది. లైనింగ్ కూడా మీటర్‌న్నర తెచ్చింది. బానే తెచ్చింది. కాకపోతే ఏందంటే ఇక్కడ వచ్చిన తర్వాత "అక్క ఏదన్నా దీనికి డిజైన్ పెట్టంటే" నేను ఎట్లా పెడతా చెప్పండసలు? నేను చెప్పేది వినరు. మరి పోనీ కొంచెం ఆలోచించుకోరు, అర్థం చేసుకోరు. పోనీ ఫోను చేసి కూడా అడగరు. "నేను ఏపిస్తా మీకు కావాలంటే వర్క్ కూడా" అని చెప్పేసిన. అయినా తను వినకుండా తన ఇష్టానికి వెళ్ళైతే ఇలా వర్క్ అయితే ఏయించుకొనొచ్చింది. డిజైన్ పెట్టమంటే, "నేను దీన్ని ఏమి చేయడానికి ఏమీ లేదు. అది ఎట్లుందో నేను అట్లా కుట్టడమే నా పని" అని చెప్పిన. అందులో ఇప్పుడు ఈ బ్లౌజ్‌కొచ్చేసి 1 మీటర్ సరిపోతుండే. ఆమె మీటర్‌న్నర క్లాత్ అయితే తెచ్చింది. అందులో రూ. 30, 40 బొక్క. నచ్చిన డిజైను వేసుకోలేకపోయింది. నన్ను డిజైన్ పెట్టమంటే నేనేం చేస్తా? అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళు చెప్పింది వినాలి. ఫస్ట్ కూల్‌గా వినడం అలవాటు చేసుకున్న తర్వాత మనం నిర్ణయం అనేది తీసుకోవాలనమాట. ఈ బ్లౌజ్ అనే కాదు, ఏ విషయమైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పింది వినాలి. ఒకటికి 2 సార్లు ఆలోచించిన తర్వాతనే ఇలాంటి పనులైతే జేయాలి. కానీ మంచి చీరకి ఆమెకు నచ్చిన డిజైన్ వేసుకోలేకపోయింది. ఉన్నదాన్నే ఇప్పుడు కుట్టాల్సొచ్చిందనమాట. బావుంది. కలరంతా బానే ఉంది. నాకు తెలిసి ఈ వీడియో జూషిన ఆమె నన్ను మళ్ళీ అడుగుతది గూడా. నాకైతే 100% తెలుసు.